వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. రష్యా తూర్పు తీరంలో సంభవించిన భూకంపం పలు దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పొచ్చు. రష్యా, జపాన్ అలాగే అమెరికాలోని హవాయ్, అలాస్కా రాష్ట్రాలకు తీవ్రంగా ముప్పు పొంచి ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక యుఎస్ లో హవాయ్ అలాగే అలాస్కా తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ట్రంప్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశారు. ప్రజలందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండాలని ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలంతా వెళ్లాలి అంటూ కూడా తమ దేశంలోని రాష్ట్రాలైన హవాయ్ అలాగే అలాస్కా ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. హవాయ్ అనేది కంప్లీట్ గా ఐలాండ్స్ తో చుట్టబడి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి ఎక్కువగా ఎఫెక్ట్ పడే ప్రభావం ఉంది. అయితే వెస్ట్ కోస్ట్ నుంచి ప్రజలందరూ కూడా భారీగా బయలుదేరారు. దీంతో రోడ్లపైన కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పొచ్చు. అలాస్కా, హవాయ్, జపాన్, చిలీ, ఈక్వెడార్ కు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. రష్యాలో భారీ భూకంపంతో సునామీ భయం మొదలైందని చెప్పొచ్చు. ఇక రానున్న 2 నుంచి 3 గంటల్లో సునామీ వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.8గా నమోదైంది. జపాన్ తీరంలో 40 మీటర్ల వరకు కూడా అలలు ఎగసిపడుతున్నాయి. అమెరికా హవాయ్ తీరంలో హై అలర్ట్ ని జారీ చేశారు. భారీ విధ్వంసం జరగొచ్చంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సునామీ దెబ్బకు కొన్ని తిమింగళాలు కూడా తీరానికి కొట్టుకొచ్చాయి. రష్యాలో భూకంపంతో సరిహద్దు దేశాల్లో సునామీ అలలు చెలరేగుతున్నాయని చెప్పొచ్చు. రేడియేషన్ లీక్ భయంతో జపాన్ ఫుకుషిమా డైయిచి అణు కేంద్రం నుంచి ఉద్యోగుల్ని కూడా తరలించారు. సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు కూడా తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై, సరిహద్దు దేశాల్లో ఉన్న ప్రాంతాలపై కూడా సునామీ అలలు విరుచుకుపడుతున్నాయని చెప్పొచ్చు. పసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ను పూర్తిగా ముంచెత్తుతోందని చెప్పొచ్చు. అయితే ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. జపాన్లోని ముఖ్యంగా చింబా తీరంలోని దృశ్యాలు వైరల్ గా మారాయని చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే రేడియేషన్ లీకేజీతో సమస్యాత్మకంగా ఫుకుషిమా డైయిచి అణు కేంద్రం మారింది. అక్కడి నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు. జపాన్లోని పసిఫిక్ తీరంలో ఉన్న కొన్ని దీవులను సునామీ అలలు ఇప్పటికే ముంచెత్తుతున్నాయి కూడా. కొన్ని విజువల్స్ కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాము. టోకచాయ్ పోర్ట్ లో 40 సెంటీమీటర్ల అలలు రాగా ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర వరకు అలలు వచ్చాయి. దీంతో పాటు థోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి. హన్సింకిలో 30 సెంటీమీటర్ల మేర ఎత్తున అలలు వచ్చినట్లుగా ఎన్హెచ్కే పేర్కొంది. ఇక తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్ ఎయిర్పోర్ట్స్ కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్లోని సెండాయ్ విమానాశ్రయాన్ని మూసేశారు. ఈ ప్రాంతానికి వచ్చే విమానాలని కూడా దారి మళ్లించారు పూర్తిగా. జపాన్ తీరంలో 2011 మార్చిలో 9 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం భారీ సునామీ కారణమైంది. నిజంగా 2011ని భారతీయులు కూడా మర్చిపోలేరు. భారతదేశంలో కూడా పలు రాష్ట్రాలపై, సౌత్ స్టేట్స్ పైన సునామీ ప్రభావం తీవ్రంగా పడిందని చెప్పొచ్చు. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిరాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులో సుమారు 20,000 మంది వరకు ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పుడు వచ్చిన భూకంప తీవ్రత 9 రిక్టర్ స్కేల్ పై 9గా నమోదైంది. ఇంకా మరోవైపు 2,500 మంది ఆచూకీ కూడా 2011లో వచ్చిన భూకంపంతో ఆ సునామీతో 2,500 మంది ఆచూకీ కూడా ఇప్పటి వరకు కూడా తెలియలేదు. వాళ్ళంతా కూడా గల్లంతయ్యారు. 1.2 లక్షల ఇళ్లు కూడా పూర్తిగా నాశనమయ్యాయి. 2.7 లక్షల నివాసాలు దెబ్బతిన్నట్లు కూడా అంతర్జాతీయంగా పలు రిపోర్ట్స్ కూడా అంచనా వేశాయి. రైట్. సో జపాన్, రష్యా అలాగే చిలీ, ఈక్వెడార్ ఈ దేశాల్లో ఇప్పుడు ప్రస్తుతం భూకంపం తీవ్రత సునామీగా ఎంతవరకు ఉంటుంది, అలాగే అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా రిపోర్ట్ రామ్దాస్ అందిస్తారు. రైట్ రామ్దాస్, మనం చూస్తున్నాము ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రైట్
is a view looking west. Moana Beach. Is a view looking west. Moana Beach. Is a view looking west. రైట్, ఈ రోజు తెల్లవారుజామున రష్యాలో సంభవించిన భూకంపం పలు దేశాలపై సునామీగా తీవ్ర ప్రభావం చూపించబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్ మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రైట్ రామ్దాస్, పలు దేశాలపై ఈ సునామీ తీవ్రత కూడా ఉండబోతుంది అన్నట్టు కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అమెరికాలోని హవాయ్, అలాస్కా రాష్ట్రాల మీద కూడా తీవ్రంగా ప్రభావం ఉండబోతుందంటూ ట్రంప్ కూడా దీనిపైన స్పందించారు. సో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే పసిఫిక్ రీజియన్ లో అయితే ఇళ్ల పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ప్రధానంగా జపాన్ లో ఇప్పటికే 2 మిలియన్ల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జపాన్, రష్యా, మెక్సికో, అమెరికా, గాలపేగస్, చిలీ, కోస్టారికా, హువాయి, ఇండోనేషియా, సౌత్ కొరియా, వియత్నాం, తైవాన్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టోంగా, కొలంబియా, మెక్సికో ఈ తీర ప్రాంతాల్లో కంప్లీట్ గా అలర్ట్స్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చరిత్రలో ఇలాంటి భూకంపాలు చాలా అతిగా వస్తున్నాయి. ఇది అత్యంత భారీ శక్తివంతమైన భూకంపంగా చెప్తున్నారు. రష్యాలోని కంచట్కా ప్రాంతాన్ని ఇది హిట్ చేసింది. దాదాపు ఇది 8.8 మాగ్నిట్యూడ్ తో ట్రిగ్గర్ అయింది. దీంతో ఒక్కసారిగా సునామీ అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. కంచట్కా యాక్చువల్ గా ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీ ఉంటుంది, అలాగే వాల్కానిక్ యాక్టివిటీ ఉంటుంది. ఈ ప్రాంతం, ఈ ద్వీపకల్పం అనేది ఫారెస్ట్ రష్యాలో ఉంటుంది. దాదాపు తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువగా అగ్ని పర్వతాలు ఉంటాయి, అలాగే వేడి నీటి ఆవిరి బుడగలు ఉంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా గీజర్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ ఏరియా అనమాట. ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని పర్వతాల నేపథ్యంలో ఒక్కసారిగా అవి ఎప్పటికీ వోల్కానిక్ యాక్టివిటీ ఉంటుంది. సో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఈ భూకంపాల తీవ్రత నమోదవుతూ ఉంటుంది. దీంతో ఈ సెస్మిక్ యాక్టివిటీ అలాగే ఈ అగ్ని పర్వతాలు కలిసి అక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు, పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్స్, అలాగే నార్త్ అమెరికన్ టెక్టోనిక్ ప్లేట్స్, ఈ 2 ప్లేట్ల కదలిక భూగర్భంలో అలాగే ఈ సముద్ర పొరల్లో, అంతర్గత పొరల్లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ వల్ల తరచూ ఈ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇవి అసాధారణమైన అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా రేర్. ఇది 8.8 మాగ్నిట్యూడ్ అంటే చాలా పెద్ద తీవ్రతతో కూడినటువంటి భూకంపం ఇది. సో గతంలో చిలీలో వచ్చింది ఇట్లాంటి భూకంపమే 1900 సంవత్సరంలో. ఇక్కడ కూడా వచ్చింది కంచట్ ప్రాంతంలో 9 చిల్లర మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఇప్పుడు ఈ భారీ భూకంపం మళ్ళీ సంభవించింది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ దీవుల్లో పూర్తి స్థాయి అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. గత 14 ఏళ్ళలో ప్రపంచంలోనే ఇది అతిపెద్దగా చెప్తున్నారు. సో ఎస్, అండ్ అలాగే ప్రస్తుతం అలాస్కా తీరంలో కూడా అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రపంచం మొత్తం కూడా అంటే పసిఫిక్ తీరంలో అలర్ట్స్ జారీ చేస్తున్నారు. మరోవైపు ఇండియాకైతే ఎలాంటి ముప్పు లేదని చెప్పి ఇన్కాయిస్ చెప్తుంది. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో ఎలాంటి అలజడి లేదు, ఎలాంటి ముప్పు లేదని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఆ రకంగా మనము చరిత్రలో చూసినట్టయితే కనుక ఇండోనేషియా సముద్ర దీవుల్ని అప్పుడు 9.3 తీవ్రతతో హిట్ చేసిన భూకంపం ఒకటి మనకు ఐడియా ఉంది. ఇండోనేషియా, ఇండియా, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, సోమాలియా, మాల్దీవులను అప్పుడు ఎట్లా ప్రభావితం చేస్తుందో, సో ఇప్పుడు ఇక్కడ దాదాపుగా అంతే స్థాయి తీవ్రతతో నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మరికొద్ది గంటల్లో, రాబోయే మరికొద్ది గంటల్లో ఇది మళ్ళీ హిట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ప్రస్తుతానికైతే ఈ భూకంపాలకు సంబంధించి అనేక అంశాలు బయటకు వస్తాయి. మనకు ముఖ్యంగా ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందనే అంశాలు అయితే మనకు కంప్లీట్ గా వెల్లడి కాని పరిస్థితి ఉంది. అయితే జపాన్ తీరంలో మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడంతా కూడా అలర్ట్ గా ఉంది. ముఖ్యంగా ప్రపంచాన్ని భయపెట్టిన భూకంపం ప్రస్తుతానికి రష్యా భూకంపం దాటికి జపాన్ లో ఈ సునామీ అల్లకల్లో సృష్టించి జపాన్ పోర్ట్ లో 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు ఎగిసిపడుతున్నాయి. భారీ అలలకు జపాన్ తీరంలో తిమింగలాలు కొట్టుకొస్తున్నాయి, వేల్స్ కొట్టుకొస్తున్నాయి, డాల్ఫిన్స్ వేల్స్ కొట్టుకోవడంతో భారీ సునామీ తప్పదని జపాన్ దేశస్తులు భావిస్తున్నారు. ఇప్పటికే మనకు తెలిసిందే
బాబా వాంగా చెప్పిన జోస్యం ప్రకారం ఏదో జరగబోతుందనే ఒక భారీ అంచనాల నేపథ్యంలో అది ఇప్పుడు జరగబోతుందనే ఒక పుకార్లు కూడా మళ్ళీ షికారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇషినోమాకి పట్టణంలో ప్రజలు కొండ ప్రాంతాలకు బయలుదేరారు. అలాగే చాలా ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లోకి వేల సంఖ్యలో జనాలు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇంకా రష్యాలో వచ్చిన ఈ భయంకర భూకంపానికి అటు నార్త్ అమెరికా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హవాయి దీవుల్లో కూడా అలర్ట్స్ జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ ప్రాంత ప్రజల్ని సురక్షితంగా ఉండమంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే ఈ అలలు దాదాపు 4 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నట్టుగా కనబడుతోంది. ఇక రష్యాలో చాలా వరకు కూడా ఇప్పటికే డ్యామేజ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. రష్యాలోని కొన్ని తీర ప్రాంతాలు, కొన్ని పోర్ట్ ఏరియాలు కూడా ఇప్పటికే అలర్ట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఆసియా దేశాలను కూడా హడలెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రష్యా ఫారెస్ట్ లోని కంచట్కా ద్వీపకల్పంలో ఈ భారీ భూకంపం అయితే సంభవించింది. సో ఆ రకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ దాదాపు 19.5 కిలోమీటర్ల లోతులో పెట్రోపావ్లస్క్ కంచట్కా నగరానికి 125 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించినట్టుగా చెప్తున్నారు. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది కాబట్టి తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే రష్యా, జపాన్, హవాయి, అలస్కా, కాలిఫోర్నియా, గ్వామ్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఈక్వడార్, ఇతర పసిఫిక్ దేశాలైతే ప్రస్తుతం గడగడ వణుకుతున్న పరిస్థితి కనబడుతోంది. సో 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో సునామీ తరంగాలు అయితే నమోదయ్యాయి. మరికొద్ది గంటల్లో మళ్ళీ హిట్ చేసే ఛాన్స్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ గా ఉంటున్నారు. ఇక జపాన్ లో చాలా పోర్ట్ టౌన్లు అయితే దెబ్బతిన్నాయి. ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నష్టం వాటిల్తుంది. మనం చూస్తున్న కొన్ని దృశ్యాలు అయితే మనకు అర్థమవుతున్నాయి. అలాగే జపాన్ లోని హొక్కైడో ద్వీపంలో కూడా దాదాపు 50 సెంటీమీటర్లు ఎత్తైన తరంగాలు కూడా రికార్డ్ అయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అయితే సునామీ అలర్ట్స్ ఈ పసిఫిక్ రీజియన్ లో అయితే చాలా సీరియస్ గా అలర్ట్స్ ఉన్నాయి. ఊహించినంత తీవ్రంగా అయితే ప్రస్తుతానికి నమోదు కాలేదు, కానీ ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో ఇది హిట్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దీంతో గా ఉన్నారు. ఇప్పటికైతే ఎలాంటి నష్టాలకు సంబంధించిన నివేదికలు అయితే రాలేదు. రష్యాలో మాత్రం కంచట్ ఈ ప్రాంతంలో కొంత దెబ్బతిన్నట్టుగా కనబడుతోంది. చాలా మంది జనాలు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్లారు. సో దీంతో అక్కడ విమానాశ్రయ టెర్మినల్ లో కూడా చాలా మంది గాయాలైనట్టుగా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తుంది. సో జపాన్ లో కూడా ఇప్పటివరకు ఎలాంటి నష్టము ఇంకా మనకు రికార్డ్స్ తెలియదు, నివేదికలు ఏం చెప్పట్లేదు. ఇప్పటివరకు ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే ఇంకా నమోదు కనపడుతుంది. అంటే మరణాలు ఎక్కడ ఏం జరిగాయని కూడా ఇంకా పూర్తి స్థాయి మనకు రిజల్ట్స్ అయితే లేదు. సో మొత్తం మీద అయితే ఇది ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా హవాయి తీర ప్రాంతాన్ని ఖాళీ చేయడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా జనాలంతా కూడా ఒక్కసారి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి వెళ్తుండడంతో ఆ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్తున్నారు. సో రకంగా ఈ మొత్తం ఏరియాలన్నీ కూడా దాదాపుగా ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇక ఓవరాల్ గా జపాన్ ఎక్కువ హిట్ చేసే ఛాన్స్ ఉంది. జపాన్ లో 2 మిలియన్ల ప్రజలు, అంటే దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఇమ్మీడియట్ అక్కడి గవర్నర్ చెప్తుంది. ప్రాంతంలో కూడా అక్కడి గవర్నర్ కూడా ఆ ప్రాంతంలో అంతా ఖాళీ చేస్తున్నారు. సో దశాబ్దాలు అత్యంత శక్తివంతమైన ప్రస్తుతం దీన్ని పేర్కొంటున్నారు. ఓవరాల్ గా పసిఫిక్ తీరంలో మాత్రం కంప్లీట్ గా రెడ్ అలర్ట్ ఉంది. అది భూకంపం ఆర్జోన్ ప్రాంతం చాలా తీవ్రమైన అధికారులు ఆసియా దేశాలతో పాటు పసిఫిక్ అమెరికా వరకు కూడా కంప్లీట్ గా అలర్ట్స్ జారీ అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ కూడా దెబ్బతింది. ఇప్పటికే దీంతో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిని భారీగా రేడియేషన్ లీక్ అయినట్లు సమాచారం. దీంతో కొన్నేళ్ల పాటు ఈ ప్రదేశం మొత్తం కలుషితమైన, దీన్ని శుభ్రం చేయడానికి, కలుషితమైన నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేయడానికి కూడా, అంటే 2011లో వచ్చిన నష్టం గురించి మాట్లాడుతున్నాం. 2011లో వచ్చిన సునామీ ధాటికి ఇంత నష్టం జరిగింది. అప్పట్లో రేడియేషన్ లీక్ అయిన ధాటికి అది మొత్తం కూడా క్లీన్ చేసి సముద్రంలోకి రిలీజ్ చేయడానికి కూడా చాలా కాలం పట్టిందని చెప్పొచ్చు. మొత్తం జపాన్ వద్ద శుద్ధి చేసినట్లు చెప్తున్న 1.34 మిలియన్ టన్నుల అణు జలాలు కూడా పోగుపడ్డాయి. వాటిని వివిధ దశల్లో శుద్ధి చేసి సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కూడా ఇంకా 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ అణు జలాల్లో ట్రిటియం, కార్బన్ 14 మూలకాలు ఉంటాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా జపాన్లో భూకంప కేంద్రాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ భూకంప తీవ్రత పలు తీర ప్రాంతాలపై సునామీగా ఉండబోతోంది. దీంతో రష్యా, జపాన్, చిలీ, ఈక్వెడార్, అలాగే అమెరికాలోని హవాయ్, అలాస్కా రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. సునామీ హెచ్చరికలతో హవాయ్ దగ్గర వెస్ట్ కోస్ట్ నుంచి కూడా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో వచ్చే 3 నుంచి 4 గంటల సమయంలో సునామీ హిట్ చేయొచ్చు అన్న హెచ్చరికలతో ప్రజలంతా కూడా అప్రమత్తమవుతున్నారు.